అంటే కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ జాబితాను తీసుకుంటే ఒకసారి ఫ్యాక్షన్ నేతల్లో ఆ జాబితాను తీసుకుంటే మొదటి వరుసలో మీరే ఉంటారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారే. అంటే అప్పటి బిజ్జం సత్యం రెడ్డి గారితో మీకున్న ఫ్యాక్షన్ అంటే ఇరుపక్కల అంటే ఒకవైపు మీరు, ఒకవైపు బిజ్జం సత్యం రెడ్డి కూడా ఇద్దరు కూడా ప్రాణభయంతో అడలెత్తిపోయారు. ఎవరిని ఎప్పుడు చంపుకుంటారో తెలియనట్లా ఉన్నంత ఫ్యాక్షన్ ఉంది అప్పట్లో, పెద్ద ఎత్తున జరిగేదన్నమాట. అంటే ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో ఎందుకురా ఈ ఫ్యాక్షన్ ఎందుకురా అని మీరు బాధపడిన రోజులు కూడా ఉన్నాయనేది అప్పట్లో 100%. మీకు ఒకటి చెప్తానండి, ఫ్యాక్షనిస్ట్గా ఇప్పుడు మా ఫ్యామిలీతో బయటికి పోవాలనుకున్నాను కూడా, సినిమాలు చూడాలనుకున్నాను, ఇంకోటైనా యాడికన్నా ఇప్పుడు ఫ్రీగా పోతున్నాం. అంతకుముందు ఫ్రీగా పోయేది లేదు. ఇప్పుడు మనం ఒక్కరు తిరగడానికి కానీ లేకుంటే ఫ్యామిలీతో యాడికన్నా బయటకు పోవాలని ఇబ్బంది. ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ లేని జీవితం ప్రశాంతంగా అంది, అంతే, ఇంకేం ఇబ్బంది లేని పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా బాధపడిన రోజులేవి. అంటే మీ తండ్రి గారిని వారిని చంపిన తర్వాత మొత్తం మీ ప్రత్యర్థుల మీద కక్షసాధ్య చర్యలు తీసుకోలేదంటారా? బిజ్జం సత్యం రెడ్డి పైన కానీ మీరు కూడా వాళ్ళని హత్య చేయడం కానీ? అది ఫ్యాక్షన్ మామూలు అండి. దాంట్లో గురించి ఇప్పుడు ఎవరు అనేది ఏం చెప్పలేము. అది ఎవరి పరిస్థితి అన్ని పరిస్థితిని బట్టినప్పుడు జరిగిపోయిన దాని గురించి ఇంకా మనం దాన్ని పెద్దగా తిరగదోడడం అనేది ఇంకా మేము ఆ జీవితానికి స్వస్తి చెప్పినాం. ఇంకా మీరు మళ్ళీ దాన్ని లేపెట్టేసి అవన్నీ ఎందుకు ఊరుకోవాలి. అంటే బిజ్జం సత్యం రెడ్డి అనంతరం బిజ్జం పార్థసారథి రెడ్డితో కూడా ఆయన కుమారుడైన బిజ్జం పార్థసారథి మీకు ఫ్యాక్షన్ కొనసాగింది. ఒకనొక సమయంలో బిజ్జం పార్థసారథి రెడ్డి అప్పట్లో ఉన్న సీఎం రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా మమ్మల్ని రాజీ చేయండి, నేను ఇక ఫ్యాక్షన్ నడుపుకోలేనడంతోనే రాజశేఖర రెడ్డి గారు పిలిచి మీ ఇద్దరిని కూడా రాజీ చేయడంతోనే అనంతరము పాండ్యం నుంచే బిజ్జం పార్థసారథి రెడ్డి వెళ్ళిపోయారు అంటుంటారు. అదే దాని సమస్య కాదు, కానీ రాజశేఖర రెడ్డికి పాపం దీంట్లో అందరూ ఊరిగా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు అందరూ మాట్లాడినారు, కానీ దీనికి నాంది బిజ్జం పార్థసారథి డైరెక్ట్గా మా రామరెడ్డి మా బ్రదర్తో మాట్లాడినాడు, కాంప్రమైజ్ చేద్దామని వేరే వాళ్ళతో చెప్పి పంపించినారు. మా వాళ్ళు కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ ఫ్యాక్షన్ అనే ఉద్దేశంతోనే అందరూ ఉన్నారు. వాళ్ళు రాజీ కావడానికి ఇంక అందరూ సుముఖంగా అన్నారు కాబట్టి ఇంకెవరు కూడా ఇంకా అది మనం ఎందుకు ఆలోచన చేసినామంటే అయ్యేది ఒక పెద్ద మనిషి దగ్గర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఒక ప్రజలకు కూడా సందేశం ఇప్పడానికి అవుతుంది. ఈయన వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ విలేజెస్ అన్ని రాజ్ చేస్తున్నాడని చెప్పడానికి మనం ఉంటుందనే ఉద్దేశంతోనే మనం రాజశేఖర రెడ్డి దగ్గర రాజైనా తప్ప అంతకంటే ఇంకేం లేనేలేదు. దీంట్లో వివేకానంద రెడ్డి గారు కూడా వచ్చినారు మాట్లాడడానికి. అంటే కర్నూలు జిల్లాలో తీసుకుంటే మొత్తం కరడుగట్టిన కిరాయి హంతకుల్లో తీసుకుంటే అంబాపురం బాలాజీ అనే వ్యక్తి మొదటి వరుసలో ఉంటారు. ఆయనతో మీకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయంటారు. అంటే అలాంటి వ్యక్తితో ఒక రాజకీయ నేతగా ఉన్న మీరు అవతల వ్యక్తిని తీసుకొచ్చి మాకు అంటగట్టడం మాత్రం పరిచయాలు అంటే అంబాపురం బాలాజీతో మీరు అతి సఖ్యతగా మీకు ఒకటి చెప్తాను. అంబాపురం బాలాజీతో కూడా మాకు వాని ఫేస్ కానీ వాడు పాణ్యం నియోజకవర్గం బేతంచెల్ల మండలం అంబాపురంతో ఉన్నాడు తప్ప నీకు సోమశేఖర్ రెడ్డిని చంపింది అతనే, అంబాపురం బాలాజీ చంపినది. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఫ్యాక్షన్లో కానీ అటువైపు కావచ్చు ఇటువైపు అటు కావచ్చు కదా. అట్లా అంబాపురం బాలాజీ సోమశేఖర్ రెడ్డిని చంపినంత మాత్రాన మీకు వ్యతిరేకంగా ఉండాలనేది మీకు అట్లా కాదు. మీకు ఒకటి చెప్తానండి, ఎలక్షన్లలో ఏ రోజు కూడా మాకు మా సపోర్టర్ కాదు అతను. అంబాపురంలో మాకు బాలీశ్వరెడ్డి వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు తప్ప ఇతను ఎప్పుడు ఊళ్ళో లేడు, ఎవరికి సంబంధం లేదు. ఇతను బయట ఈ కిరాయికి అంతా కూడా తిరుగుతున్నాడు తప్ప మాకు కానీ డైరెక్ట్గా మాకు సంబంధం ఉంటే మా వాడిని ఎట్లా చంపుతారు చెప్పండి. మా వాడిని చంపడం కాదు, పలుకూరు నాగిరెడ్డిని చంపినాడు అతను. పలుకూరు మంచి పాపం అతను ఎంత మంచి వ్యక్తి అంటే పలుకూరు నాగిరెడ్డి, అట్లాంటి ఇతను చంపినాడు. ఈడ కిరాయి ఎంత డబ్బులు. అంబాపురం బాలాజీతో మీకు ఎటువంటి సంబంధాలు లేవంటారు? లేని వాడి ముఖం కూడా తెలియదు మనకు. మీకు ఒకటి చెప్తాను, ఎందుకంటే ఈ విషయాన్ని అందరూ కూడా చూస్తారనమాట. 100% మీరు ఇప్పుడు అట్లా కాదు, దాంట్లో మనం నిజం దాచాల్సిన అవసరం లేనేలేదు. మనము ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారణము ఇది అంబాపురం బాలాజీ. మేము చాలాసార్లు ఈ సోమశేఖర్ రెడ్డికి కూడా చెప్పినాం, నువ్వు ఎక్కువ మీరు పూసుకొని తిరగద్దు అట్టని నమ్మొద్దని చెప్పినాం. మనం మా దగ్గరికి మేము చాలా వరకు ఇటాటోళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉండే మా ఫాలోయర్స్ మాకు ఇంకొకంత గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం కూడా లేని పరిస్థితి మాది. ఇప్పుడు మాకు ఫ్యాక్షన్గా మర్డర్ చేయాలని ఓటు అనేది కూడా మా ఉద్దేశం కానే కాదు.
మీరు మా ఫాదర్లు వాళ్ళు చనిపోయినట్టు కూడా మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్య కానీ ఇంకొకటి కానీ ఎక్కడ కూడా చేయలేదు మేము. ఇటు మీరు రాజకీయ అంటే ఈ ఫ్యాక్షన్లో చాలా కోల్పోయాము, అసలు ఫ్యాక్షన్ వద్దురా బాబు, ఈ ఫ్యాక్షన్లో చాలా కోల్పోయాం, జీవితాలనే కోల్పోయామని మీరు చాలాసార్లు భావించామంటారు. అయితే ఇలాంటి సందర్భంలో అంటే మీ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ గ్రామాల్లో ఉన్న మీ వర్గాలు అంటే మీ అనుచరులు కాదు ఇతర వర్గాల్లో ఉన్న ఫ్యాక్షన్ గొడవలు ఉంటే వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి మీరు ఎందుకు చొరవ చూపలేకపోతే? మేము 100% మీరు అట్లా అనుకుంటున్నారు. మేము అట్లా ఫ్యాక్షన్ పెంచి పోషించాలనుకుంటే అంటే నీకు అన్ని విలేజ్ మీరు ఒక్కసారి కొన్ని ఫ్యాక్షన్ కాన్స్టిట్యూన్సీలు చూడండి,